డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గంగవరం మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 10th క్లాసు విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించి అనంతరం మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులలో అధిక మార్కులు ఎలా సాధించాలని అనే అంశాలపై ఆదర్శ విద్య వ్యవస్థాపక చైర్మన్ కాటి సుబ్రహ్మణ్యం సలహాలు, సూచనలు, మెలకువలు తెలిపారు. అనంతరం 10th క్లాసు విద్యార్థులకు పెన్నులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఇటువంటి ఉద్యోగాలను కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకని మీరు బాగా చదివి ఎక్కువ మార్కులు మీరు తెచ్చుకున్నట్లయితే చక్కగా మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే 10th క్లాస్ పాస్ అయితే దాని మీద మరి ఇంటర్ కూడా పాస్ అయితే పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయినట్లయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ సిఎస్ఎఫ్ అంటే ఆర్మీలో ఉన్న చూసారా, బిఎస్ఎఫ్, వాటర్ సెక్యూరిటీ ఫోర్స్, అలాగే మరి ఇండో టిబెటియన్ పోలీసు, ఇలాగ చాలా ఉద్యోగాలు ఉంటాయి. అలాగే హోమ్ గార్డ్స్ పోస్టులు కానీ, అలాగే విఆర్ఏ పోస్టులు కానీ, గ్రామ రెవెన్యూ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇలా మనకి అంటే 10వ తరగతి చదివితే ఏ ఉద్యోగాలు వస్తాయని అనుకుంటారు చాలామంది. చక్కగా మీరు 10వ తరగతి చదివినట్లయితే మంచి ఉద్యోగాలు ఉండడం అనేటువంటి అవకాశం ఇక్కడతో ఆగిపోకూడదు. మరి అలా అనుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడే ఆగిపోతుంది కదా. ఆయన అనేకమైనటువంటి డిగ్రీలు చదివి ఆ కాలంలో అణగారుకున్నటువంటి వర్గాలన్నింటికి ఆయన మరి నిజంగా నేను బాగుండాలి అని అనుకుంటే వాళ్ళ కుటుంబం మాత్రమే బాగుండు, సొసైటీని ఉద్ధరించాలనుకున్నాడు. ఈరోజు ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకునే ఈరోజు రాజకీయ నాయకులు పరిపాలన చేస్తున్న పరిస్థితి. అలా మీరు కూడా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరు బాగా చదువుకుని చాలా ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి. అర్థమవుతుందండి? మీరు ఇప్పటి వరకు ఏదైనా చెడు క్వాలిటీ ఉన్నట్లయితే దాన్ని వదిలేయాలి. మనకంటే గొప్పవారు ఎవరైతే ఉన్నారో, ముందుకెళ్ళి మంచి మంచి మార్కులు తెచ్చుకుని ఎవరైతే మంచి పొజిషన్కి వెళ్తూ ఉన్నారో వారిని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఆ ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మనం అనుకునేటువంటి పరిస్థితికి వెళ్తాం. కాబట్టి రేపు 10th క్లాస్ పరీక్ష రాసేటప్పుడు కూడా సమయ భావన ఖచ్చితంగా అవసరం. అంటే 2.5 గంటలు ఇచ్చినా 3 గంటలు ఇచ్చినా 100 మార్క్స్కి మనం ఇచ్చినటువంటి సమయంలో ఆ యొక్క 100 మార్కుల క్వశ్చన్స్ మనం రాసేటట్టు ఉండాలి. అంతే తప్ప 100 మార్కుల క్వశ్చన్స్ 4 గంటలు రాస్తారంటే ప్రభుత్వం ఒప్పుకోదు. అయిపోతుంది టైము, పేపర్ లాక్కుని మనం బయటకు పంపించేస్తారు. కాబట్టి ఇచ్చినటువంటి సమయం లోపే మనం చక్కగా ఆన్సర్స్ రాసి, అలాగే రైటింగ్ కూడా బాగుండాలి. ముఖ్యంగా మనం ఎంతో బాగా చదువుతుంటారు చాలామంది, రాసేటప్పుడు ప్రజెంటేషన్ సక్రంగా రాయకపోవడం వల్ల మార్క్స్ కూడా స్కోర్ చేయలేకపోవడం జరుగుతుంది. అందుకని మీ రైటింగ్ కూడా చక్కగా నీట్గా అందంగా రాసేటట్టు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు 10/10 రావడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు సాధించినటువంటి పరిస్థితి ఉంటుంది. చాలామంది ఈరోజు పెద్ద పెద్ద ఐపీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, అలాగే మన డిఎస్పీలు కానీ, సిఐలు కానీ, వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చూసినట్లయితే ఒక్కొక్క పరిస్థితులు ఇలా హాస్టల్స్లో చదువుకుని వారందరూ కూడా మరి ఈ సొసైటీలో మోటివేట్ అయ్యి పాజిటివ్ యాటిట్యూడ్తో వాళ్ళు ఎప్పటికప్పుడు పయనిస్తూ ఈరోజు సివిల్ సర్వీస్లో కూడా ఈ హాస్టల్స్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఇలాగ హాస్టల్స్లో చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది మంచి పొజిషన్లో ఉండడం జరిగింది. కాబట్టి మనందరికీ ఆదర్శం ఎవరు? వాళ్ళే. అందుకనే వాళ్ళందరికీ ఆదర్శంగా ఎవరు తీసుకున్నారు? అంబేద్కర్ గారు తీసుకున్నారు. ఆయనలాగా భవిష్యత్తులో ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇక్కడ ఇంచుమించుగా దగ్గరగా ఒక 50-60 మంది ఉన్నారు. మీరందరూ కూడా ఒక్కొక్కరు ఈ భారతదేశానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా మారాలి. బాగా చదువుకోవాలి. మంచి పర్సెంటేజ్తో మీరు కష్టపడి రాసి మార్కులు తెచ్చుకుని రేపు భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకుని సాధించి మీ యొక్క తల్లిదండ్రులకి పేరు తీసుకురావాలి. అలాగే మీరు చదువుకున్నటువంటి పాఠశాలకు పేరు తీసుకురావాలి. మీకు చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులకి పేరు తీసుకురావాలి. మనం ఈ దేశంలో నివసిస్తున్నందుకు ఈ భారతదేశానికే మనం మంచి పేరు తీసుకువస్తారని ఆశిస్తూ మరి మాది రామచంద్రాపురం ఆదర్శ విద్యా సంస్థలు. నేను ఇలాగే ప్రతి సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా చదువు పట్ల ఎడ్యుకేట్ చేస్తూ రేపు రాబోయేటువంటి పోటీ పరీక్షల్లో కానీ, అలాగే పబ్లిక్ ఎగ్జామ్స్లో కానీ ఏ విధంగా మీరు ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ప్రజెంట్ చేయాలనేటువంటి విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను మా ఆదర్శ అకాడమీ తరఫున. అలాగే ఇప్పుడు గ్రామాన కూడా అంబేద్కర్ ఆలోచన అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి విద్య దాని యొక్క ప్రాముఖ్యత అంటే
అంటే చదువుకుంటే ఏంటి ఉపయోగం అనేటువంటి, చదువుకోకపోతే మనం కలిగేటువంటి నష్టాలు కూడా అన్నింటినీ కూడా చెప్తూ నా యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. మరి ఈరోజు మన చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వార్డెన్ గారికి, అలాగే మా తమ్ముడు మరి కొల్లు కృష్ణమూర్తి గారికి కూడా నేను హృదయపూర్వక జైలు తెలియజేస్తూ, అలాగే మీరు